హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్సైజ్ బిల్స్ ను తీసుకొచ్చినట్లుగా సమాచారం. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా అరెస్టు చేశారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్వైన్సీ పిల్స్ ను తీసుకొచ్చినట్లుగా సమాచారం. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, హైదరాబాద్ లో మరోసారి అయితే భారీగా డ్రగ్స్ అయితే పట్టుకున్నట్లుగా తెలుస్తోంది అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. డ్రగ్స్ పట్టువేతకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఒక అపార్ట్మెంట్ లో. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్ లో సర్వీస్ అపార్ట్మెంట్ లో నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ అయితే ఇచ్చేశారని చెప్పాలి. గోవా నుంచి తీసుకొచ్చారని చెప్పేసి తెలిసింది. ఒక బర్త్డే పార్టీలో దాదాపు 30 మంది విద్యార్థులు కావాల్సినటువంటి డ్రగ్స్ ని వినియోగించేందుకు గోవా పంపించారని చెప్పేసి సమాచారం అంతా ఉంది. వీటిలో ప్రస్తుతం కొంతమందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 మంది సంబంధించి డ్రగ్స్ పార్టీ ఈ బర్త్డే పార్టీ ఏర్పాటు చేసినట్టు సమాచారం అంతా ఉంది. ఒక ఇటు ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఇందులో ఉన్నారు. ప్రస్తుతం అయితే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టి అదేవిధంగా డ్రగ్స్ ఉన్నా కానీ వాళ్ళపై సీరియస్ గా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు నార్కోటిక్ బ్యూరో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎస్ఆర్ నగర్ అపార్ట్మెంట్ దాడి చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చారని చెప్పేసి సమాచారం అందిన క్రమంలోనే ఈ దాడి జరిగినట్టుగా కూడా తెలిసింది. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి బర్త్డే కోసం వీటిని సిద్ధం చేశారని చెప్పేసి పోలీసుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే కొంతమంది అదుపులోకి కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తున్నాయి. కట్టుబడిన వాళ్ళు ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు. దీంతో పాటుగా అంటే సునీల్, ఇంకొకటి అంటే పట్టుబడిన వారంతా కూడా బడాబాబుల పిల్లలుగా తెలుస్తోంది. ఏంటి అవునా? నెల్లూరు జిల్లాకు చెందినటువంటి విద్యార్థులుగా అందరూ తెలుస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నారు. బర్త్డే పార్టీ కోసమే కొంతమంది హైదరాబాద్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అవి కూడా పోలీసు వెలుగు చూసే అవకాశం అయితే ఉంది. సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చాడని చెప్పి చెప్తున్నారు. మొత్తం కూడా పిల్స్ రూపంలో ఉన్నాయి. వాటిని ఇటు స్వాధీనం చేసుకున్నారు అనేది మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. గుర్తు చాపు కాకుండా జరుగుతున్నటువంటి దందాన్ని చేయించే పనులు సిటీ పోలీసులతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. గతంలో ఎవరు వాళ్ళపై నిఘా ఉంచడమే కాకుండా
విరివిగా డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళ జాబితాను రెడీ చేశారు. వాళ్ళపై నిఘా ఉంచి వాళ్ళ నిఘాలో భాగంగా ఈ రోజు వచ్చిన సమాచారం అంటే ఈ అపార్ట్మెంట్ లో అని చెప్పేసి దాడి చేశారని చెప్పుకోవాలి. ఇక వీటికి సంబంధించి అసలు ఈ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో వెనుకుండి పోలీసు అధికారుల దర్యాప్తు తేలనుంది నిజానికి. రైట్.